నమస్తే, నా పేరు మహేశ్వరరావు కొండపల్లి, అడ్వకేట్. వెల్కమ్ టు నో యువర్ లా. ప్రస్తుతము మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో అనేక చోట్ల ఎన్నికలు వచ్చేసినాయి. ఇటు పార్లమెంటు కానివ్వండి, ఇటు అసెంబ్లీకి కానివ్వండి, ఎలక్షన్లు వచ్చినాయి. మనం ఈ ఎలక్షన్లలో తరచూ మనకు వినపడేటటువంటి ఒక వర్డ్ ఉంది, అది బీఫామ్. ఈ బీఫామ్ అంటే ఏంటో ఈ వీడియో ద్వారా మనం ఈరోజు తెలుసుకుందాం. ఈ బీఫామ్ అంటే ఏంటంటే, ఒక పార్టీ ఉందనుకోండి, ఆ పార్టీ వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నటువంటి అభ్యర్థి యొక్క పూర్తి వివరాలు, అంటే వాళ్ళ పార్టీ పేరు, వాళ్ళ అభ్యర్థి యొక్క పేరు, చిరునామా, ఇవన్నీ ఇత్యాది వివరాలన్నింటిని కూడా ఆ బీఫామ్ లో రాసి ఎన్నికల అధికారికి ఈ యొక్క అభ్యర్థి సమర్పించవలసి ఉంటుందన్నమాట. ఉదాహరణకి కాంగ్రెస్ పార్టీ ఉందనుకోండి, హస్తం గుర్తు. అలాగే ఇప్పుడు బీజేపీ ఉందనుకోండి, కమలం గుర్తు. ఇలాగా అనేక పార్టీలకి అనేక గుర్తులు ఉంటాయి. ఆయా పార్టీల యొక్క అభ్యర్థులకి ఈ బీఫామ్ ఇష్యూ చేయడం జరుగుతుంది. అసలు ఈ బీఫామ్ ని ఎవరు ఇష్యూ చేయాలనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఒక పార్టీ ఉందనుకోండి, ఆ పార్టీ యొక్క ఆఫీస్ బేరర్స్ ఉంటారు. వాళ్ళకు ఒక ఆఫీస్ ఉంటుంది. ఈ ఆఫీసులో ఉండేటటువంటి బేరర్స్ అంటే ప్రెసిడెంట్ గారు కానివ్వండి, వైస్ ప్రెసిడెంట్ గారు కానివ్వండి, సెక్రటరీ గారు, జనరల్ సెక్రటరీ గారు, ఇలాగా అనేక మంది బేరర్స్ ఆ పార్టీలో ఉంటారు. ఈ యొక్క ఎవరైనా సరే ఈ పార్టీ ఆఫీసులో ఉండేటటువంటి ఏ ఒక్క ఆఫీస్ బేరర్ అయినా సరే ఈ యొక్క బీఫామ్ ని ఇష్యూ చేయవచ్చు అనమాట. వాస్తవానికి ఇది బీఫామ్ అనకూడదు, ఫామ్ బి అని చెప్పేసి అంటారు. ఈ ఫామ్ బి యొక్క ఏ చట్టంలో ఉంది, ఎక్కడ ఉంది అనేది మనకి ఒక డౌట్ రావచ్చు. అయితే ఇది ద ఎలక్షన్స్ సింబల్స్ రిజర్వేషన్స్ అండ్ అలాట్మెంట్ ఆర్డర్ 1968 అనే దాంట్లో ఇది మనకి పారా 13లో ఈ యొక్క బీఫామ్ గురించి పొందుపరిచారు అనమాట. సో ఈ బీఫామ్ ఉన్నప్పుడు, ఫామ్ బి ఉన్నప్పుడు ఫామ్ ఏ కూడా ఉండొచ్చు కదా అని మనకు అనుమానం కలగవచ్చు. ఉంది, ఫామ్ ఏ కూడా ఉందన్నమాట. ఈ ఫామ్ ఏ ఏంటంటే ఆఫీస్ బేరర్స్ యొక్క వివరాలు. అంటే ఒక పార్టీకి ఆఫీస్ బేరర్స్ ఎవరుంటారు? ఒక ప్రెసిడెంట్ గారు, లేకపోతే వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ, జనరల్ సెక్రటరీ, ట్రెజరర్, ఇలాగా పార్టీకి సంబంధించినటువంటి ఆఫీస్ బేరర్స్ ఉంటారు. ఈ ఆఫీస్ బేరర్స్ లో ఉన్నటువంటి ఎవరైనా సరే ఈ బీఫామ్ ని వాళ్ళ యొక్క అభ్యర్థికి ఇష్యూ చేసి ఉండవచ్చు. ఆ యొక్క అట్లా ఇష్యూ చేసినటువంటి బీఫామ్ ని ఆ అభ్యర్థి తీసుకెళ్లి నేరుగా ఎన్నికల అధికారికి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ఫామ్ బితో పాటు అభ్యర్థి మరికొన్ని వివరాలని ఎన్నికల అధికారికి సమర్పించవలసి ఉంటుంది. అవేంటంటే ఆ అభ్యర్థికి ఉన్నటువంటి ప్రాపర్టీ పర్టికులర్స్ అన్నమాట. అది ఇమూవబుల్ ప్రాపర్టీ కానివ్వండి, మూవబుల్ ప్రాపర్టీ కానివ్వండి, పూర్తి వివరాలని ఆ యొక్క ఎన్నికల అధికారికి ఒక అఫిడవిట్ ద్వారాగా సమర్పించవలసి ఉంటుందన్నమాట. ఒకవేళ ఈ అఫిడవిట్ లో పొందుపరిచినటువంటి వివరాలు ఫాల్స్ అయినట్లయితే అతను ఆ అభ్యర్థి ప్రాసిక్యూట్ చేయబడతాడు. అంతేకాకుండా ఆయన ఎన్నిక అయిన తర్వాత కూడా ఆ యొక్క అఫిడవిట్ లోని పొందుపరిచినటువంటి అంశాలు అవి అబద్దాలైనట్టు తేలితే గనక ఆయనకి ఆ యొక్క ఎన్నికను కూడా రద్దు చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో బీఫామ్ లేకుండా ఏ అభ్యర్థి కూడా ఎలక్షన్ లో పోటీ చేయడానికి వీలుండదు అనమాట. ఎందుకంటే ఆ యొక్క పార్టీ ఏదైతే ఉంటుందో వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న అభ్యర్థిని, ఇదిగో ఈ అభ్యర్థి మా పార్టీ తరఫున పోటీ చేస్తున్నాడు కాబట్టి ఈయనకి మా యొక్క గుర్తు ఇవ్వండి అని చెప్పి ఎన్నికల అధికారికి విన్నవించడం అన్నమాట. సో ఈ బీఫామ్ గురించి కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.